ఇప్పుడు మీరే చెప్పారు కాలుష్యం అనేది ఈ నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉంది పరిశ్రమల వల్ల అని చెప్పి. ఈ కాలుష్య నివారణకు మీరు ఈ ఈ మధ్య ఏమైనా చేయడం జరిగిందా? అంటే అధికారులకు చెప్పడం గాని, నియంత్రించడానికి ఏమైనా చర్యలు తీసుకోవడం జరిగిందా? చాలా ఎక్కువగా అమ్మ. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పైడి భీమవరానికి నెల్లిమర్ల పోస్పాడు రేగకి మధ్యలోని కందివలస గడ్డ అని ఒక గడ్డ ఉంది. ఆ గడ్డలో చాలా ఏళ్ళగా ఈ అరబిందో, శ్రేయస్, ఆంధ్ర ఆర్గానిక్స్, ఈ శేషసాయి ఇవన్నీ కూడా వ్యర్థాలను వదిలేస్తున్నారు. ఆ ప్రజలు చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. మేము దాని మీద 2 జిల్లాల అధికార యంత్రాంగంతో కూడా చాలా కష్టపడి పనిచేసి ఇది జరగకూడదు, ఈటీపీలు మీరు రన్ చేయాలి ప్రాపర్గా. వాళ్ళు ఏంటంటే అది చాలా కాస్ట్లీ కాబట్టి అది వదిలేసి అది కూడా లాభాల్లో కల్పించుకుందాం అనుకుంటున్నారు. చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు అక్కడ పంటలు పండించినా దాంట్లో ఆ వ్యర్థాల తాలూకా కాలుష్యంతోనే వస్తున్నది. గాలిలో కాలుష్యం చాలా ఎక్కువ ఉంది. ఇటు సిపిఎఫ్ అయినా అటు ఆ కంపెనీలు అయినా కూడా గాలిలో కాలుష్యం కూడా చాలా పెరిగిపోయింది ఈరోజు. దానివల్ల ప్రజల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాళ్ళకి చాలా గర్భిణీ స్త్రీలు అయితే చాలా బాధపడుతున్నారు ఈరోజు. ఇవన్నీ కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఈ కంపెనీలన్నీ కూడా ఈ రాజకీయ నాయకులకు ఎంతో కొంత సమర్పించుకొని ఇవన్నీ కూడా చేయకుండా ప్రాంతాన్ని పాడు చేస్తున్నారు. ఖచ్చితంగా పాలన మారాలి. మారినప్పుడే ఇదంతా అవుతుంది. కందివలస గడ్డ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కందివలస గడ్డలో ఆక్యుపై చేసేసి ఆక్రమణకు గురైంది. అది ఆక్రమణకు గురై దాని మీద అడ్డంగా రోడ్డు వేసేసారు. 60 రోజులు దాని గురించి నిరంతరంగా పోరాడాం. ఇది వేయడానికి వీల్లేదు, ఇది పర్యావరణాన్ని మీరు తుంగలో తొక్కేస్తున్నారు, ఖచ్చితంగా మీరు ఈ రోడ్డుని తీసేయాలి ఇక్కడి నుంచి అంటే, లేదు మేము గడ్డలో వేయట్లేదని చెప్పి అడ్డగోలుగా చెప్పారు. అది ఏపీఐసి ల్యాండ్ అన్నారు. మేము అక్కడ సర్వేలు చేయించి ఇది మీరు గడ్డను కప్పేస్తున్నారు, ఈ గడ్డను కప్పడం వల్ల ముంపు ప్రాంతం అవుతున్నాయి కింద గ్రామాలు కూడాను, అక్కడ జీవన విధానం అంతా పాడైపోతున్నది అని చెప్తే ఎవ్వరు వినలేదమ్మా. ఆఖరికి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని ప్రజల పక్షాన న్యాయం జరిగేటట్టు ఆపగలిసాం. ఇది ఇక్కడ జరుగుతున్న దారుణాలు. ఖచ్చితంగా ఒకటేంటి, చాలా దారుణాలు ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా సిఎస్ఆర్ కింద ప్రతి గ్రామంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టి దాన్ని మెయింటైన్ చేయాలమ్మా. ఈరోజు మొక్కుబడిగా వాటర్ ప్లాంట్స్ పెట్టారు, అక్కడ ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. అంటే ప్రజల్ని అసలు దృష్టిలో ఉంచుకోకుండా జరుగుతున్న పనులు ఇవన్నీ కూడా.